హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం స్వీట్ కార్న్తో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్నాక్స్ని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ టైంలో తినడానికి, ఇంకా పిల్లలకు స్నాక్స్లా పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత మరో గుప్పెడు స్వీట్ కార్న్, 1/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన అల్లం తరుగు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, అరగట్ట కొత్తిమీర తరుగు, అరగట్ట పుదీనా తరుగు వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు పిండి ఇంకొంచెం పల్చగా అనిపిస్తే శనగపిండి ఇంకా బియ్యం పిండిని సమానంగా తీసుకోవాలి. శనగపిండి బియ్యం పిండిని మనం స్వీట్ కార్న్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. వీటిని పకోడీలానే కాకుండా చిన్న చిన్న బాల్స్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పకోడీని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పకోడీ మనకు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పకోడీ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్వీట్ కార్న్ స్నాక్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.